మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత మొక్కలు నాటారు. తమ గారాలపట్టి ఖ్యాతిక పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన కెరీర్ మొదలుపెట్టినప్పుడు మొక్కను నాటి ముందుకు సాగినట్లు జోర్దార్ సుజాత తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. సో అంటే నిజంగా కూడా నా కెరియర్ స్టార్ట్ అయ్యేటప్పుడు న్యూ ఫీల్డ్ నుంచి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మొక్కని గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి నా కెరియర్ని నేను స్టార్ట్ చేసిన. ఈరోజు నా కెరియర్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. సో మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంత బాగున్నాను. సో అట్లనే పాప పుట్టినరోజు సందర్భంగా నేను ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన జనరేషన్కి మొక్కలు, నీళ్ళు, వాతావరణం ఎంతైతే మనం ఇంపార్టెంట్ అని చెప్పి మనం కాపాడుకుంటున్నామో నెక్స్ట్ జనరేషన్ వీళ్ళకు కూడా వాతావరణం, పర్యావరణం అనేది వాటరే కావచ్చు, మొక్కలే కావచ్చు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మన చేతుల మీద మనం ఇప్పుడు మొక్కల్ని నాటితేనే వీళ్ళ జనరేషన్ వచ్చే వరకు వీళ్ళకు కూడా మనం అందించినట్టు అవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని సురువు చేసిన జగన్పల్లి సంతోష్ అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కో-ఫౌండర్ మా రాఘవన్న, థ్యాంక్ యూ సో మచ్ రాఘవన్న. సో మీరు ఎంత మంచి థాట్తో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిందో వీళ్ళ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.